వెంకటరెడ్డి గారు రియాక్ట్ అండి ప్లీజ్. రాజు గారు ఇప్పుడు ఉలిక్కి పడుతున్నాము, లేదంటే బెంగళూరు వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత నివాసం తాడేపల్లి. చంద్రబాబు నాయుడు గారు లాగా హైదరాబాద్ కాదు. హైదరాబాద్ నుండి కరకట్టకు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళటం కాదు. ఇప్పుడు కూడా వీకెండ్ వస్తే మీరు వెళ్తున్న స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. దీన్ని మీరు ఇష్టంగా మాట్లాడి డైవర్ట్ చేసే కార్యక్రమం చేయొద్దు. రెండు, రాజుగారికి కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి లిక్కర్ కేసుకు సంబంధించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను సార్. ఒక నిమిషం. అక్టోబర్ 28, 2023 క్రైమ్ నెంబర్ 18/2023 సిఐడి కేసు నమోదు చేసింది చంద్రబాబు నాయుడు గారి మీద. A3 గా ఫస్ట్ A1 ఎవరంటే ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ శ్రీ నరేష్, A2 గా ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, A3 గా చంద్రబాబు నాయుడు గారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే బెవరేజ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డి వాసుదేవ్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా. ఎందుకు ఆ కంప్లైంట్ అంటే కేబినెట్ ఆమోదం లేకుండా, మనం అందరూ నోట్ చేయాల్సిన పాయింట్, కేబినెట్ అప్రూవల్ లేకుండా, కేబినెట్ ఆమోదం లేకుండా మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 218 అలానే బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ జీవోలో పేర్కొన్నారు. అంటే దీని వల్ల ఏంటంటే సంవత్సరానికి 1299.64 కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం ఏర్పడుతుంది ప్రివిలేజ్ ఫీజుని రద్దు చేయడం వల్ల. ఇది కేబినెట్ అప్రూవల్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు సొంతంగా డెసిషన్ తీసుకొని వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా చేశారు. కాబట్టి ఐపీఎస్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ పీసీ యాక్ట్ 1988 ప్రకారం 166, 167, 409, 120/B రెడ్ విత్ 34, 13/1D రెడ్ విత్ 13/2 సెక్షన్లతో సిఐడి పై కేసు నమోదు చేసింది. దాని మీద ఆయన నవంబర్ 23వ తారీఖు 2023 సంవత్సరంలో బెయిల్ వచ్చింది. బెయిల్ మీద బయట ఉన్నారు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండు, విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో నేను క్లియర్ గా ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే, సార్ మీరు రోజు పత్రికలు ఇవన్నీ ఫాలో అవుతున్నారు కాబట్టి రాజు గారు మీకు కూడా ఐడియా ఉండుంటది. విజయసాయి రెడ్డి గారు ఏమన్నారు, నేను రాజకసిరెడ్డికి వీళ్ళకి 100 కోట్ల రూపాయలు అరబిందో నుంచి ఇప్పించాను అన్నారు. మీకు గుర్తే ఉండుంటుంది. నేను అరబిందో నుంచి 100 కోట్లు ఇప్పించా అని చెప్పాడు. ఇది పాయింట్ నెంబర్ 1. కానీ సిఐడి వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు విచారణ జరుగుతుందో, ఈ సిట్ విచారణ జరుగుతుందో, ఈ సిట్ విచారణలో వాళ్ళు చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించారు 100 కోట్లు అరబిందో నుంచి అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. మరి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అంటే ఇది తప్పుల తరగ్గా కేసు అనేది కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అరవిందో ఫోన్ చేసి పలానా వాళ్ళకి 100 కోట్లు ఇమ్మని ఎందుకు చెప్తాడు? సాయి రెడ్డే చెప్పాడు, నేను చెప్తేనే అరవిందో వాళ్ళు ఇచ్చారు, నేనే మాట్లాడాను, దానికి జగన్ గారికి సంబంధం లేదని కూడా ఆ రోజు. మళ్ళీ ఇప్పుడు జగన్ గారికి అని చెప్పి వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో తప్పుల తరగ్గా రాస్తా ఉన్నారు. మీరేదో రోజుకొకటి సార్, రోజుకొక కట్టు కథ అల్లాలి. డేటా మాయమైంది, మాయం చేశారని కీర్తన్ గారు అంటున్నారు. డేటా మాయమయ్యేది ఎందుకు మాయమవుద్ది? ఇప్పుడు మద్యానికి సంబంధించి సార్ క్లియర్ గా 20 డిస్టిలరీలు ఉన్నాయి. ఈ 20 డిస్టిలరీలో ఏ డిస్టిలరీకి ఏ సంవత్సరం ఏ బ్రాండ్లు ఎంతెంత ప్రభుత్వానికి బెవరేజ్ కార్పొరేషన్ డిస్టిలరీలు సప్లై చేసే డేటా ప్రజెంట్ కూడా ఉంది. 2014 to 19 ఉంది, 18 to 24 ఉంది, ఇప్పుడు 24 నుంచి రేపు 29 దాకా కూడా ఉంటుంది. ఈ డేటా అనేది కంప్లీట్ గా రికార్డ్ అయి ఉంటుంది. ఎవరు మాయం చేయడానికి కుదరదు. ఇప్పుడు మా దగ్గర మేమే చెబుతున్నాం కదా, నా దగ్గర ఉన్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఎందుకు ఉండదు? ఎంతెంత సేల్స్ అయినాయి, ఏ బ్రాండ్ ఎక్కువ సేల్స్ అయినాయి, ఏ డిస్టిలరీకి ఎంతెంత ఆర్డర్ ఇచ్చారు, దానివల్ల ఏ సంవత్సరం ఎంతెంత ఆదాయం వచ్చింది, బీర్లు ఎంత, మన IML అంటే ఇండియన్ మేడ్ లిక్కర్ ఎంత సేల్ జరిగింది, ఎన్ని కోట్ల కేసులు సేల్ జరిగింది అనేది ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ ఉంది. మళ్ళీ డేటా మాయమైంది అంటారు. రోజుకు కట్టు కదా వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఆరోపణలు చేసేసి మాకు 11 సీట్లే వచ్చినాయి అన్నారు. అవును సార్, 11 వచ్చినాయి. ఇప్పుడు ఏంటి దానికి దీనికి ఏమైనా సంబంధమా? 11 సీట్లే వచ్చినాయి సార్ అంటే మాట్లాడకూడదా? మేము సవాలు విసరకూడదా? అంటే 11 సీట్లు అని అంటున్నారు కదా, 40% ఓటింగ్ ఉంది కదా. సింగిల్ గానే దమ్ముగానే ఇప్పటికి కూడా సింగిల్ గానే పోతా ఉంటున్నాం కదా. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి 10 మంది మీరు గుంపులుగా వస్తే తప్ప మీ జీవితంలో ఎమ్మెల్యేలు కాలేరు, మీ జీవితంలో మంత్రులు కాలేరు. మాకు వస్తే అట్లాంటి అవసరంలా. సింగిల్ గానే వస్తాం. 11 కానీ పోతే 11 కదా. 11 వస్తే నష్టం వచ్చినప్పుడు ప్రజల్లోనే ఉన్నాం కదా. 11 రాలా. రాజుగారే అసలు ఏం లేడు. రాజుగారు ప్రజాప్రతినిధే కాదు, రాజుగారు రాజకీయ పార్టీ కాదు. ఏం క్వశ్చన్ చేయకూడదా? నేను ప్రజాప్రతినిధి కాదు, ఏం క్వశ్చన్ చేయకూడదా? సమాధానం చెప్పాలి మీరు. ప్రభుత్వం నేను అడిగా లెక్కల కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉంది కదా, మరి దాని విచారణ ఎప్పుడు కొనసాగిస్తారని అడుగుతున్నా. ఎవరి మీద ఒకటే రూల్ కదా, బెయిల్ మీద చంద్రబాబు నాయుడు గారు వచ్చారు తప్ప చంద్రబాబు నాయుడు గారు సచ్చీలుడు అని చెప్పి ఆ కేసు ఎక్కడ కొట్టేయలేదు కదా ఇంకా. మరి ఆ కేసు విచారణ తెరిపిద్దామా, సిబిఐకి ఇద్దామా? 2014 to 19, 19 to 24 మా హయాం, మీ హయాం, 2 ప్రభుత్వాల్లో మద్యం మీద ఏం జరిగిందో సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తున్నా, మేము సిద్ధంగా ఉన్నాం.
మరి మీరు కూడా 2014 నుంచి మొత్తం మీరు చాలా 2024 సిద్ధాలు చేశారండి రాష్ట్రంలో మొత్తాన్ని సిద్ధం CBI కి సభలు ఇచ్చేద్దాం. చాలా చేశారు అన్ని సిద్ధాలు అప్పుడు అన్నిటికి ఎవరు సిద్ధమయ్యే చేస్తారు? బయటకు ఈరోజు వస్తున్నారు కలపంలో కదా. కూర్చున్నారు కానీ మీరు ఆ సిద్ధమా? విషయం గుర్తుపెట్టుకుని సిద్ధంగా ఇప్పుడు ఉన్నాం ఈ దానికి. ప్రభుత్వం రెండు మేము ఒకటే నేను చెప్తున్నామండి ఒక అంశాన్ని తప్పు చేసిన చెప్పి ప్రతి టైం కూడా ఒక్కరికి శిక్ష లేదు పడుతుంది కాబట్టి చట్టం ఇప్పుడు ముందు అందరూ సమానమే ఒక్క నిమిషం చట్టం ఏం రాఘవేంద్ర చేయాలి గారు, పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయాలి ఒక్క ఎవరిని నిమిషం కేసులు రాఘవేంద్ర పెట్టాలి న్యాయమూర్తి ఎవరికి శిక్ష చేయాలి మీకులాగా మేము నేను చేయట్లేదు రాఘవేంద్ర గారు, డేటా గురించి అడుగుతున్నా. రాజ్యాంగాన్ని నేను గౌరవిస్తున్నాం దాని అఫీషియల్ ప్రకారం లెక్కలే వెళ్తా ఉన్నాం చెప్తున్నా. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన బ్రాండ్లు నేను ఇదే రాజుగారు డిబేట్ లో నేను ప్రస్తావించి చెప్పా. సుమో విస్కీ ఏంటి, షార్ట్ విస్కీ ఏంటి, బెంగళూరు మాల్టెడ్ విస్కీ ఏంటి, బెంగళూరు బ్రాందీ ఏంటి, కేరళ మాల్టెడ్ ఏంటి, గోల్డ్ మెడల్ ఏంటి స్పెషల్ స్టేటస్ ఏంటి అమరావతి ఏంటి ఢిల్లీ ఏంటి లెక్కలకు సంబంధించి రాజుగారు తెలుసు, ఆయన తిరుపతిలో ఉన్నాడు. ఒక్క నిమిషం ఆగండి. నాశనం చేస్తారు రాష్ట్రాన్ని కుంభకోణాలు పాల్పడుతుంది.